హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజేంటి అరటికాయ తీసుకొచ్చింది. ఏం కర్రీ చేయబోతుందా అనుకుంటున్నారా? వెజ్ ఫిష్ కర్రీ అండి. అరటికాయతో చేస్తాను. చాలా టేస్టీగా ఉంటది. ఒకసారి ట్రై చేయండి మీరు ఇంట్లో. చూడండి అరటికాయని తీసుకొని, తొక్కు తీసుకొని క్రాస్‌గా కట్ చేసుకోవాలండి. క్రాస్‌గా కట్ చేసుకున్న తర్వాత వాటికి చిన్న చిన్న హోల్ పెట్టుకొని ఉప్పు, పసుపు వేసానండి వాటర్‌లో. ఆ వాటర్‌లో వేసేసుకోవాలి. ఆలోపు మనం దీనికి కలుపుకోవాల్సిన మసాలా కలుపుకుందామండి. ప్లేట్ పెట్టుకొని ఉప్పు, కారం, పసుపు, నూనె, నిమ్మరసం వేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఫిషుల్ని దాంట్లో కలుపుకున్న మిశ్రమాన్ని వీటికి అప్లై చేసుకోవాలండి బాగా. అప్లై చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలండి. బాగా ఉప్పు, కారం అన్నీ పడతాయి ముక్కలకి. తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని మసాలా రెడీ చేసుకోవాలండి. ఈరోజు ఈ కర్రీ ఎందుకు చేస్తున్నానో తెలుసా? మా వాడు, మా ఆయన ఇద్దరు కలిసి ఈరోజు ఫిష్ కర్రీ అడిగారండి. ఫిష్ కర్రీ అడిగితే మార్కెట్‌కెళ్ళి చూస్తే ఫిష్ లేదు. 9:30కి ఫిష్ ఎక్కడ ఉంటుందండి? లేవు. ఇంక ఇంటికొచ్చేసి ఇలా చేశాను. ఈ టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి అయితే మాత్రం. లాస్ట్‌కి నాకే లేకుండా తినేసారండి ఈళ్ళు. నేను మళ్ళీ రసం చేసుకొని తిన్నాను. తర్వాత ప్యాన్ పెట్టుకొని మసాలా రెడీ చేసుకోవాలండి. కొంచెం ధనియాలు, మెంతులు, జీలకర్ర 3 వేసుకొని వేపుకోవాలి. ద్వారగా వచ్చేదాకా వేపుకోవాలి. ధనియాలు స్పూను, మెంతులు హాఫ్ స్పూన్ ఏసుకోవాలండి. జీలకర్ర హాఫ్ స్పూన్ ఏసుకొని వేపుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ ఫిష్ ముక్కలన్నిటిని ఫ్రై చేసుకోవాలండి. అరటికాయ ముక్కల్ని చూడండి ఫిష్‌లాగా కట్ చేశా చూడండి. మీకే అర్థమవుతుంది. తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకొని అదే ఆయిల్‌లో ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసి బాగా దోరగా వచ్చేదాకా వేపుకోవాలి. దోరగా వచ్చిన తర్వాత దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేనేందంటే పక్కన రుబ్బుకున్నానండి. పక్కన కాకుండా కొంతమంది తీసి పక్కన పెట్టుకొని ఉంటారు కదా! అలాంటోళ్ళు ఆనియన్స్‌లోనే వేసేసుకోవాలి. నేనేందంటే ఇప్పుడు మామూలుగా మిక్సీ జార్‌లో మొత్తం ముద్దలాగా రుబ్బుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఇది మొత్తం వేసి మిశ్రమాన్ని మొత్తం బాగా మిక్స్ చేసి రుబ్బేసానండి బాగా నీట్‌గా. తర్వాత చింతపండు పులుసు వేసుకొని తర్వాత ఉప్పు, కారం, పసుపు 3 వేసుకొని సరిపడేటట్టు ఇప్పుడు ఈ అరటికాయ ముక్కలను వేసుకొని బాగా దగ్గర పడేదాకా ఉంచుకొని అరటికాయ ఉడికిన తర్వాత చూడండి ఉడికిపోయింది ఈజీగా. తర్వాత దించేసుకోవడమే అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పైన కొంచెం కొత్తిమీర వేసుకోవడమే. చాలా ఈజీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి. బాయ్.